జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల ఈరోజు సమావేశ అంశం మీకు తెలుసు. సైన్స్ 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం అంశం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన గౌరవ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ గణేష్ కుమార్ సార్ గారు, అట్లాగే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్ఎఫ్ఎల్ అన్న గౌరవ పావనం చంద్రశేఖర్ అన్న గారికి, నా తోటి సహ ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులకు అందరికీ వీడ్కోలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వీడ్కోలు అనేదంటే పంపడం. మీకు ఈ పాఠశాల నుంచి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ కు మీరు వెళుతున్నారు, బోర్డ్ ఎగ్జామ్ అంటారు. కనుక ఆ తర్వాత మళ్ళీ ఈ 10వ తరగతి విద్యార్థులు ఈ పాఠశాలకు రారు, ఇంటర్మీడియట్ దశ అక్కడికి వెళ్తారు. అంటే పాఠశాల జీవితం ఇక్కడితో అయిపోతుంది, కళాశాల జీవితం ప్రారంభమవుతుంది. అది పాస్ అయితే కనుక ఇదంతా మీకు తెలిసిన అంశమే. ఈ కార్యక్రమ నిర్వహణ ప్రతి పాఠశాలలో సాధారణంగా జరుగుతుంది. ఇది పాఠశాలలో ఒక ఆనవాయితీ. ఈ రోజు సాధారణంగా మన వనపర్తి జిల్లాలో చాలా పాఠశాలలో ఫేర్వెల్ జరుగుతుంది, 10th క్లాస్ వాళ్ళకు వీడ్కోలు. అందుకే మనం కూడా మన పాఠశాల ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దీనికి ప్రేరకులు ఈ పాఠశాల 9th క్లాస్ ఉపాధ్యాయుని రుద్రమదేవి మేడం గారు. ఒక 20 రోజుల నుంచి మిమ్మల్ని అనేక అంశాల్లో తీర్చిదిద్దారు, కార్యక్రమం ఎట్లా నిర్వహించాలి. అలాగే 10వ తరగతి క్లాస్ టీచర్ వరదాచార్య సార్ గారు ఈ 10వ తరగతి విద్యార్థులు కూడా మీరు ఎట్లా ఆ ఫేర్వెల్ స్వీకరించాలి, ఎంత క్రమశిక్షణతో స్వీకరించాలి అనేది అన్ని అంశాలు ప్రధానోపాధ్యాయులు కూడా మీకు నిన్న మీటింగ్ పెట్టి ఎంత మంచిగా క్రమశిక్షణతో జరుపుకోవాలని అవన్నీ చెప్పడం జరిగింది. మన కార్యక్రమం కూడా మంచిగానే జరుగుతుంది. కనుక ముఖ్య అంశం ఏంటంటే, మీరు ఈ పాఠశాల జీవితంలో చాలా అల్లరి చేసిన, అయినా మేము ఉపాధ్యాయులు తల్లిదండ్రులుగా మీ అల్లరిని భరించినాం. ఎందుకంటే మా పిల్లలతో మీరు కూడా అంతే అల్లరి అనేది సహజమే, కానీ అతిగా చేసిన ఓపికగా ఉన్నాం. ఎందుకంటే మీరు మా మధ్య సామాజికంగా తల్లిదండ్రులు మా పరిధిలో లేరు. ప్రసార మాధ్యమాలు మిమ్మల్ని చెడగొడుతున్నాయి. ఈ మధ్యన రిలీజ్ అయిన కొన్ని సినిమాలు హింసను ప్రేరేపిస్తున్నాయి. సినిమా పేరెందుకు కానీ దానికి 400-500 టికెట్కు ధర పెట్టి కొన్ని సినిమాలు చూస్తున్నారు, కానీ బుక్కులు కొనమంటే చెప్పనే కొంటలేరు. అంటే ఎటు పోతున్నారు మీరు? ముఖ్యంగా కరోనా దశ ఆ రోజుల్లో మిమ్మల్ని చెడగొట్టింది. మళ్ళీ ఈ ప్రసార మాధ్యమాలు, ఆ సినిమాలు ఒకప్పుడు పూర్వం మేము చదువుకున్నప్పుడు సినిమాలు చూసాం, సందేశాత్మక సినిమాలు ఉండేవి, హింస ఉండదు, ఏదో అక్కడక్కడ కొంత ఉండేది. ఇప్పుడు హింసాత్మక సినిమాలు ఎక్కువైనాయి. అది మీరు తొందరగా ఆకర్షితులు అవుతున్నారు. ఆ సినిమాలో ఏదో ఫీలింగ్స్ వస్తున్నాయి, తగ్గేదేలే, ఇలాంటి డైలాగులు ఇవి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయంటే క్రమశిక్షణ రాహిత్య వైపు మీరు పరిగెడుతున్నారు. అయినా మేము ఓపికగా భరిస్తున్నాం. మొన్న వీడియో కూడా వైరల్ అయింది ఆంధ్రాలో. ఒక ప్రధానోపాధ్యాయులు ప్రార్థనలో సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీస్తుంటే పిల్లలు వద్దు సార్ వద్దు సార్. ఆ వద్దనే ముందు మీరు క్రమశిక్షణతో ఉంటే ఆయన తీయాల్సిన అవసరమే లేదు. కొడితే భయం అవుతుంది, మిమ్మల్ని తిడితే భయం అవుతుంది, తల్లిదండ్రులను తీసుకొస్తున్నారు, ఉపాధ్యాయులు మందలింపజేస్తున్నారు. ఇది ఎక్కడికి వెళ్తుంది సంస్కృతి? ఇది పద్ధతి కాదు. క్రమంగా లేకపోతే క్రమశిక్షణలోనే ఉంది. మీరు క్రమం లేకపోతే శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణ ఇవ్వడానికి కూడా, శిక్షణ వేయడానికి కూడా మాకు భయం అవుతుంది. ఇది ఎటు దారి తీస్తావో. ఇప్పుడు కొట్టడం అనేది నేరమైంది. ఉపాధ్యాయులు కొడితే ఉపాధ్యాయుల్ని మాకే శిక్షణ వేసి గవర్నమెంట్ చట్టాలు ఉన్నాయి. కనుక మీరు ఏంటంటే, నేను 10వ తరగతి విద్యార్థులు మీరు అల్లరి చేసినా భరించడం, కానీ ఇక ముందైనా ఇంకా 21 నుంచి పరీక్షలు స్టార్ట్. మీకు ఈ రోజు నుంచైనా ఒక క్షణం కూడా దుర్వినియోగం చేయకుండా రాత్రిపూట కష్టపడి ప్రతి అంశాన్ని, ప్రతి పాఠాన్ని, ప్రతి సబ్జెక్ట్ లో ఒకసారి బుక్కు తెప్పిస్తే ఎంతో కొంత రాయగలుగుతారు, పాస్ అవుతారు. కనుక ఇప్పుడు కూడా నిర్లక్ష్యం వహించి ఏదో జరుగుతుందిలే, ఎట్లాగో రాయొచ్చునే అని కల్పన, ఊహాత్మక జీవితంలో కలలు కలద్దు. అవి అసలు ఊహించలేవద్దు. నేను ఇది చదివినా రాయగలుగుతానే మానసిక స్థైర్య ధైర్యాలతో మీరు వెళ్ళాలి, కానీ అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవు. కనుక ఆ విధంగా మీరు చదవాలి. మీరు వెళ్తున్నారంటే 10th వాళ్ళు మీరు పిల్లలకు మిగతా 6 నుంచి 9 వరకు ఆదర్శంగా ఉండాలి.
సరే మీరు వెళ్ళిపోయిండు, ఇక్కడి నుంచి అయినా పాఠశాలలో క్రమశిక్షణ పాటిస్తూ ముఖ్యంగా 10వ తరగతి పెద్ద తరగతి విద్యార్థులు 6వ తరగతి 9 వరకు ఆదర్శంగా ఉండాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు అల్లరి చేస్తారు, మీరు తిరిగితే వాళ్ళు తిరుగుతారు. ఇది చాలా స్కూళ్ళల్లో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. పీరియడ్ మధ్యలో పీరియడ్లో కూర్చోరు, బయట తిరుగుతుంటారు. టీచర్ వచ్చే వరకు లీడర్ ఉంటారు, లీడర్ మాట వినరు, డైలాగులు కొడుతుంటారు, వ్యంగ్య డైలాగులు, ఒకరి మీద ఒకరి చమత్కారాలు, ఇవే అల్లరి చిల్లరి ఇవే జరుగుతున్నాయి. కానీ ఒక్కసారి బుక్ ఏదో అందరిని అంటే నేను చదివే పిల్లలు కూడా ఉన్నారు, ఒక 50% ఉన్నారు, 50 కూడా ఫాక్టర్, 60% అల్లరి చిల్లర. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు అవిద్యావంతులు కావడం, వారు మిమ్మల్ని అతికారంగా చూడడం, ఇవి ప్రధాన లోపాలు. మీరు ఎక్కడ తిరుగుతున్నారు అనేది పట్టించుకోకపోవడం, మీరు ఇంటికి వెళ్ళి చదువుతున్నారా, సార్లు చెప్పింది రాస్తున్నారా, ఇవన్నీ వాళ్ళు ఎవరో కొందరు విద్యావంతులైన తల్లిదండ్రులు గమనిస్తున్నారు. కొందరు ఏంటంటే వాళ్ళు కష్టజీవులు, పొలాలకు పనిపాటలకు వెళుతారు. కానీ వాళ్ళ తప్పు కాదు, మీ తప్పు. మీ స్నేహితులు మిమ్మల్ని సగం జడగొడుతున్నారు. అది ఎవరో బయటికి వాడు, మీ పక్కవాడు. మీ స్నేహమే సగం మీ జీవితాలను. చక్కని స్నేహాన్ని చేయండి, అర్థవంతమైన స్నేహాన్ని చేయండి, మంచి ఆదర్శాలు పాటించండి, మంచిగా చదువుకోండి. చదివే మీకు ఇంత భిక్ష తిండి పెడుతుంది. అంటే ఉద్యోగం రాకుండా సంస్కారంతో ఏదైనా ఉపాధి, ఒక పని చేసుకొని బ్రతకొచ్చు. కనుక ఇలాంటివి చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయి. నేను 10వ తరగతి విద్యార్థులు వెళ్ళిపోతున్నారు కనుక ఈ రోజు నుంచి అయినా దుర్వినియోగం చేయకుండా చదివి పాస్ కావడానికి ప్రయత్నించండి. ఇంకా చదివిన వాళ్ళు ఉంటే ఎక్కువ స్కోర్ చేసి 10 GPA కూడా వస్తుంది. కష్టపడండి, కనుక కష్టపడంటే ఏది రాదు. కనుక శ్రమ వల్లనే సఫలవంతమైన జీవితం లభిస్తుంది. కానీ శ్రమ లేకుండా కలలు కంటూ ఊహిస్తే ఏది సాధ్యం కాదు. కనుక ఆ విధంగా మీరు చదివి ఈ పాఠశాలకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి ఉత్తీర్ణత శాతము తెచ్చి మాకు గౌరవ మర్యాదలు నిలపవలసిందిగా కోరుతూ ఈ రోజు నుంచైనా 10వ తరగతి విద్యార్థులు చక్కగా చదవండి. ఈ వీడ్కోలు ఏర్పాటు చేసిన 9th క్లాస్ విద్యార్థులకు కూడా మీకు మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.